నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మే నెల చివరి వారంలో మీనరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఈ విషయంలో జాగ్రత్త. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే, పూర్తి మార్పులు. అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరైతే మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం. పూర్వభాద్ర నక్షత్రపు 4వ పాదము, ఉత్తరభాద్ర నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రపు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వపు రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపున మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి, అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు. మంచి ఆశయం కొరకు, మంచివారి సాంగిత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది. మీనరాశి వారు ఆచార్య వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణిత మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గురుడు 7వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఆర్థికపరమైన విషయంలో పురోగతి లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు లేదా పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం పెరుగుతుంది. అయితే శని 8వ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీకు ఊహించని ఖర్చులు, నష్టాలు లేదా ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆర్థికపరమైన సవాళ్లను అధిగమించేందుకు క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆర్థిక పరంగా విజయాన్ని సాధిస్తారు. మీరు మీ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకుంటారు. వారితో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. మీ కుటుంబ మెరుగుదలకు కొన్ని అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇది మీ కుటుంబ సభ్యుల్లో కొన్ని సవాళ్లు తీసుకురావచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునేందుకు సహనం, అవగాహన మరియు రాజీ అవసరం. మరోవైపు మీ ప్రియమైన వారితో బలమైన మరింత భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అవకాశాలు పొందవచ్చు. మరోవైపు శని 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీ విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి పట్టుదల, అంకిత భావం, కృషి అవసరమవుతాయి. మీరు మీ విద్య పట్ల మరింత బాధ్యతగా ఉండాలి. అన్ని రంగాల్లో అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్, నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలు రావచ్చు. అంతేకాదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు చేసే పనిలో నైపుణ్యం పెంచుకుంటారు. మరోవైపు శని రవాణా సమయంలో మీ కెరియర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో కొన్ని అడ్డంకులు వస్తాయి. వీటిని అధిగమించడానికి సహనం, పట్టుదల అవసరం. మీరు మీ పని పట్ల మరింత బాధ్యతగా ఉండాలి. ఇది మీ జీవితంలో ఇతర ప్రాంతాల కంటే మీ పనికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఈ కాలంలో సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తే మీ కెరియర్లో ఎన్నో విజయాలను సాధించవచ్చు. మీ రాశివారు ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొలి
అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాల రవాణా ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామి పట్ల మీకు మరింత ప్రేమ పెరుగుతుంది. మీరు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉంటే గ్రహాల రవాణా కారణంగా మీలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఇది మీ భాగస్వామితో మీ భావోద్వేగ సంబంధాన్ని మరింత పెంచుతుంది. అయితే శని 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ ఇంట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ వివాహం సంబంధాలలో కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురు కావచ్చు. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సమస్యలు, అపార్థాలు లేదా విభేదాలు ఎదురు కావాల్సి రావచ్చు. ఈ సమయంలో చాలా సహనంతో వ్యవహరించాలి. మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు. సరైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళా రంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు. దయ, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికి వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం కోరుతారు. మీనరాశికి చెందిన వారు కథలు, రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. చూశారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే చూసి తెలుసుకుందాం. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. మీరు ఎరుపు రంగు వస్త్రము ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా అవుతుంది. చూశారు కదండి మీనరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.